నిర్మించిన నటియు తన పని అంతటి నుండి విశ్రమించెను. దేవుడు యెహోవా భూమిని ఆకాశమును చేసిన దినమందు భూమి ఆకాశములు సృజించబడినప్పుడు వాటి వాటి ఉత్పత్తి క్రమము ఇదే. అది వరకు పొలమందలి ఏ పొదయు భూమి మీద నుండలేదు, పొలమందలి ఏ చెట్టు మొలవలేదు. ఏలయనగా దేవుడైన యెహోవా భూమి మీద వాన కురిపించలేదు, నేలను పరుచుటకు నరుడు లేడు. అయితే ఆవిరి భూమి నుండి లేచి నేలంతటినీ తడిపెను. దేవుడు యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసిక నంద్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. దేవుడు యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుణ్ణి దానిలో ఉంచెను. మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదైనయు ప్రతి వృక్షమును ఆ తోట మధ్యను జీవవృక్షమును మంచి చెడును తెలుగునిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించెను. మరియు ఆ తోటను తడుపుటలో ఏదెనులో నుండి ఒక నది బయలుదేరి అక్కడి నుండి చీలిపోయి 4 శాఖలాయెను. మొదటి దాని పేరు పీషోను. అది హవీలా దేశమంతటి చుట్టూ పారుచున్నది. అక్కడ బంగారమున్నది. ఆ దేశపు బంగారము శ్రేష్టమైనది. అక్కడ బోళములు గోమేధికములను దొరుకును. రెండవ నది పేరు గీహోను. అది కుషు దేశమంతటా చుట్టూ పారుచున్నది. మూడవ నది పేరు హిద్దెకెలు. అది అషూరు తూర్పు వైపునకు పారుచున్నది. నాలుగవ నది పేరు యూఫ్రటీస్. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరంగా తినవచ్చును. అయితే మంచి చెడు తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. నీవు వాటిని తినదినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించెను. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగాను నుండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదనుకొనెను. దేవుడైన యెహోవా ప్రతి భూజాతులను ప్రతి ఆకాశ పక్షులను నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టెనో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. జీవము గల ప్రతి దానిని ఆదాము ఏ పేరు పెట్టెనో ఆ పేరు దానికి కలిగెను. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులను సమస్త భూజాతులను పేరు పెట్టెను. ఆయన ఆదామునకు సాటి అయిన సహాయి అతనికి లేకపోయెను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటునకు మాంసముతో పూడ్చివేసెను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమె ఆదాము వద్దకు తీసుకొని వచ్చెను. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసంలో మాంసం, ఇది నరుల్లోని తీయబడింది గనుక నారీ అని అనబడును. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనెను, వారు ఏక శరీరమయ్యగుదురు. అప్పుడు ఆదామును అతని భార్యను వారిద్దరికీ దిగంబరులుగా ఉండెను. అయితే వారు సిగ్గు ఎరుగక ఉండిరి. దీన్ని బట్టి మనం నేర్చుకున్న ఈ 2 అధ్యాయాల్లో క్వశ్చన్స్ ఉంటాయి. వాటిని చదువుగా 1వ అధ్యాయం ప్రకారం దేవుడు ప్రపంచాన్ని ఎన్ని రోజుల్లో సృష్టించాడు? కామెంట్ చేయండి. దేవుడు మొదటిగా ఏమి సృష్టించాడు? 3వ ప్రశ్న, మనిషిని దేవుడు ఏ రోజున సృజించాడు? 4వ ప్రశ్న, దేవుడు ఆదామును ఏమితో సృష్టించాడు? 5వ ప్రశ్న, దేవుడు అవ్వను ఎవరి నుండి సృష్టించాడు? 6వ ప్రశ్న, ఆదాము అవ్వ ఎక్కడ నివసించారు? ప్రైజ్ లార్డ్ అండి. దేవా పరలోకపు తండ్రి, నాయన నీకు వందనాలు ప్రభా. నాయన ఈ 2 వాక్యాలు ప్రభా, ఈ 2 అధ్యాయాలు మేము చదివి దీనిలో ఉన్న జ్ఞానాన్ని మేము పొందుకొని ఉన్నాము ప్రభా. నాయన అయ్యా, ఈ జ్ఞానాన్ని మేము ఫలభరితంగా మార్చుకోవడానికి మాకు సహాయం దయచేయమని త్వరలో నా కొరకు మా కొరకు రానయ్యున్న యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.